హలో, కోడి పిల్లలా గెంతడం ఏంటి? అసలే ఇది పాత మంచం. విరిగిందంటే మన నడుములు విరుగుతాయి. ఇది అంత సులువుగా విరిగే మంచం కాదు, 3 తరాల మంచం. ఇంకా నయం, సార కింద ఇది పంపించారు కాదు మీ నాన్న. అయితే దీన్ని సంక్రాంతి కానుకగా మీకిచ్చేమంట. నువ్వు చెప్పినా చెప్తావు. ఎలా ఉంది కొత్త అల్లుడి తొలి పండుగ? నన్ను అడ్డు పెట్టుకుని మీరు కదా పండుగ చేసుకుంటున్నారు. నన్ను మామూలు తిప్పలు పెట్టారా? నీకు తోడు ఆ రూతర్గాడొకడు తలకి నూనె లీటర్లు పోసి తల వాయి కొట్టేశాడు. దానికి తోడు భోగి నీళ్లు అని 6 బయట స్నానం, కుంకుడుగాయ రసంతో తలంటూ. ఆ రూతర్గాన్ని పుల్లబొడి చేయాలనుంది. పండగ ప్రయోగాలన్నీ నా మీదే చేస్తున్నాడు. హలో, మీ బావమర్దిని అలా అండం భావ్యం కాదు. వాడు బావగారు అని టార్చర్ పెడుతుంటే నువ్వేంటి? నాకు అన్నయ్య అంటే మీకు బావమర్దే కదా. అయినా మీ బావమర్దికి మీరంటే బాగా లవ్వు. ఆహా, వాడు పెద్ద హింస. ఏంటి హింస? దర్జాగా కొత్త అల్లుడికి రాజమర్యాదలు జరుగుతుంటే ఎంజాయ్ చేస్తూ హింస అంటారా? అసలు మీతో పాటు కొత్త పెళ్లి కూతున్నైన నేను కూడా ఈ దర్జా వెలగబెట్టాలి. కానీ నేనే రంగంలోకి దిగి అన్నీ చేస్తున్నాను. మీరేమో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మేం పండుగ చేస్తున్నామంటారా? ఈ మూతి మీద పొడిచే అలవాటేంటి నీకు? అదొక ఎమోషన్. ఎమోషన్ కాదు, శాడిజం. అమ్మో, అందులో పోటీ పడగలనా నేను? నువ్వు నన్ను మించిపోయావులే. సరే గొడవలదు, పండుగ పుట్టైనా సామరస్యంగా ఉందాం. అన్నట్టు మీ మావయ్య గారు నా బుర్ర తినేస్తున్నారు. మీ నాన్నని పట్టుకుని అంత మాట అనేసావు. తమరు వచ్చిన దగ్గర నుంచి కూతున్నైన నన్ను ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఎంతసేపు అల్లుడి గారికి ఏమిష్టం, అల్లుడి గారికి ఏం పెట్టావ్, అల్లుడి గారి కంఫర్ట్ గానే ఉన్నారా, అల్లుడి గారికి ఇంకేమైనా కావాలా అని కనుక్కోమని ఒక్కటే అల్లుడు జపం చేస్తున్నారు. ఓ, అదన్నమాట నీ కుళ్ళు. ఆ ఉండగా మరి. ముందు పుట్టిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఆ మాత్రం కుళ్ళుంటుంది. మళ్ళీ ఇందాక ఇక్కడికొచ్చే ముందు ఇంకొకటి చెప్పి పంపించారు. ఏం చెప్పారు? అల్లుడికి సంక్రాంతి కానుక ఇవ్వాలంట. అల్లుడి గారికి ఏం కావాలో అడగమంటున్నారు. సంక్రాంతి అల్లుడికి ఏం కావాలేంటి? నాకు కావాల్సింది ఆయన సంతోషం మాత్రమే అని చెప్పు. మా నాన్నగారంటే అంత గౌరవమా మీకు? నిజం చెప్పమంటావా? నేనసలు ఈ ఇంట్లో సంక్రాంతి జరుపుకోవడానికి వచ్చింది నీ భర్తగానో ఈ ఇంటి అల్లుడుగానో కాదు. నేను వస్తే ఆయన సంతోషంగా ఉంటారని. ఆయన సంతోషంగా ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది. మా నాన్నంటే అంత అభిమానమా మీకు? అందరూ మీ నాన్నగారిలా బతకలేరు. ఒకరి సొమ్ము ఆశించరు. తను ఎలా బ్రతకాలనుకుంటే అలానే బ్రతకడానికి ఇష్టపడతారు. అన్నిటికంటే ముఖ్యం, ఆయన కోసం బతకలేదు. ఎప్పుడూ ఈ కుటుంబం గురించే ఆలోచిస్తారు. మా నాన్న మీ నాన్న చిన్ననాటి స్నేహితులైనా దాన్ని ఎప్పుడూ అడ్వాంటేజ్గా తీసుకొని లబ్ధి పొందాలని అస్సలు చూడలేదు. చాలా సెన్సిటివ్, సెల్ఫ్ మేడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. థ్యాంక్స్. ఫర్ వాట్? ఫర్ ఎవ్రీథింగ్. బావగారు, మీకోసం స్పెషల్ ప్రోగ్రామ్ రెడీ, రండి. అమ్మో, వీడు నా కొంప ముంచే ప్రోగ్రామ్ ఏదో పెట్టేసినట్టున్నాడు. రండి వెళ్దాం, రండి. ధ్వని గ్రాహకం శోధన 143. ధ్వని గ్రాహకం శోధన 143. రేయ్, ఈ భాష ఏంట్రా బాబు? ధ్వనిగ్రాహకం అంటున్నావు, శోధన అంటున్నావు, 143 అంటున్నావు. హతవిధి. మాతృభాషకు వచ్చిన విషమ పరీక్ష చూచితరా? అచ్చ తెలుగులో సంభాషించిన గ్రహింపలేకున్నారు పిచ్చి ప్రజలు. రే, ఎవర్రా పిచ్చి ప్రజలు? తమరి జనకులతో సహా మీరందరూ కూడా పిచ్చి ప్రజలే సోదరీపతి గారు. సోదరీపత? చెల్లెలి భర్త అని అర్థం. బావగారని అలా అంటున్నారు. మెచ్చ పలికితిరి సోదరి. మమ్ములను సరైన విధానంలో అర్థం చేసుకున్నది మీరే. మీకు జోహార్లు. కృతజ్ఞతల అగ్రజ. ఆశీస్సులు సోదరి. ఒరే బాబు, నీకో దండంరా. నీ భాష వింటుంటే
అసలు ఏ కాలంలో ఉన్నామో అర్థం కావడం లేదు. పండగ పూట అందర్నీ ఎంటర్టైన్ చేస్తానని చెప్పి ఈ లాంగ్వేజ్ టార్చర్ ఏంట్రా? మీరు సంభాషించిన మాటలలో 3 ఆంగ్ల పదములు దొర్లినవి బావగారి జనక. బావగారి జనకనా? మా బావగారి తండ్రి అని అర్థం. మీరు శ్రద్ధగా విషయముని ఆలకింపుడి. మీరు 3 ఆంగ్ల పదములు ప్రయోగించింది. 1 ఎంటర్టైన్మెంట్ అనగా అలరించడం, 2 లాంగ్వేజ్ అనగా భాష, టార్చర్ అనగా చిత్రహింస. రే, నువ్వు నిజంగానే చిత్రహింస పెడుతున్నావురా. నేను వెళ్ళిపోతా. బావగారు కాస్త ఓర్పుగా వినుడి. నేను ఖచ్చితంగా అలరించదను, మిమ్మల్ని ఆహ్లాదపరచదను. రే, నా వల్ల కూడా కాదురా బాబు, నేను కూడా వెళ్ళిపోతా. అయ్యయ్యయ్య, నాకు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఆశీనులకండి. నేను కాసేపు పచ్చ తెలుగులో మాట్లాడితేనే భరించలేకపోతున్నారే, ఇక సంక్రాంతి అని తెలుగు పండుగని చేసుకోవడం ఎందుకండి దండగా? అసలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో మొదటి గేమే తెలుగు. నేను ఇందాక ధ్వనిగ్రాహకం శోధన అన్నానా? మీకు అర్థం కాలేదు. మైక్ చెక్కని తెలుగులో అన్నాను. మనం మర్చిపోయిన తెలుగు మాటల్ని కనీస పండుగ పోటీనా గుర్తు చేసుకుందాం. ఇవాళ భోగి, పొద్దున్నే పాత సామాన్లు తగలబెట్టాం. ఈ కాసేపు పరాయ భాషను తగలబెట్టి తెలుగు మాటలతో ఆడుకుందాం. నేను ఇప్పుడు వరుసగా అందరినీ 5 ప్రశ్నలు అడుగుతాను. నేను ఇంగ్లీష్లో అడిగినా తెలుగులో అడిగినా సమాధానం మాత్రం అచ్చ తెలుగులోనే చెప్పాలి. నేను చెప్తా, మనకి తెలుగు తప్ప మరో భాష రాదు. ప్రైజులుంటాయా మరి? నేను చెబుతాని కాలరెగరేసి ప్రైజులుంటాయా అని ఇంగ్లీష్లో మాట్లాడాం. బహుమతులుంటాయి. పురుష విభాగం, మహిళా విభాగం అని 2 విభాగాలు చేసి వేరువేరుగా ప్రశ్నలు అడుగుతాను. గెలిచిన ఆ 2 విభాగాల్లోని వారికి మళ్ళీ ప్రశ్నలు అడిగి ఒక్కరిని విజేతగా ప్రకటించి బహుమతి అందజేస్తాను. టై అయితే ఏంటి పరిస్థితి? ముందు టై అనే మాటకి తెలుగులో అర్థం చెప్పండి బాబాయ్. అవును బాబు, తెలుగు అర్థం ఏంటి? సమ ఫలితం. టై అయితే దానికో మలుపు ఉంది, అదే ట్విస్ట్. అప్పుడు చెప్తాను. ఇక ఆలస్యం కాకుండా గేమ్ స్టార్ట్ చేద్దాం. నువ్వేంట్రా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? నేను ప్రశ్నలు అడిగేవని ఇంగ్లీష్లో మాట్లాడతాను. ముందు మొదలెట్రా తింగర్ సన్నాసి. ఆలస్యం చేస్తూ మా మస్తిష్కాలు భుజిస్తున్నావు. ఆహాహాహా, సక్కుబాయ్ ఫుల్ ఫామ్లో ఉంది. గెట్ రెడీ, సిద్ధం కండి. మొదటి అవకాశం మహిళా విభాగానికి. మొట్టమొదట మా బావగారి మాతాశ్రీతో మొదలు పెడతాను. దేవకి మాత, మీరు సిద్ధమా మాత? సిద్ధమే. ఫస్ట్ క్వశ్చన్, టెలివిజన్ని తెలుగులో ఏమంటారు? దూరదర్శిని. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, విచ్ కైండ్ ఆఫ్ సీన్స్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ ద మూవీస్? ఏమో భావావేశ సన్నివేశాలు. వెరీ గుడ్, ఎమోషనల్ సీన్స్. థర్డ్ క్వశ్చన్, యాపిల్ని తెలుగులో ఏమంటారు? యాపిల్. నో, సీమ రేగిపండు. రే, నేను ఒప్పుకోను. దేవకి చెప్పిందే కరెక్ట్. సీమరేగి పండు ఏంట్రా? యాపిలే అంటారు. మీరు మేడంకి బాగానే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీరు ఎప్పుడు వినకపోతే నాదా తప్పు. సీమ రేగిపండే, అదే తెలుగు మాట.